మానవ హక్కుల సంఘం బిల్లాలు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఎట్లా చూస్తారు మూసి ప్రక్షాళనని? ఎవరు అడ్డుకున్నా, ఎంతమంది వచ్చి ఆపినా కూడా ఆగే ప్రసక్తి లేదని చెప్పి గట్టిగా బల్ల గుద్ది చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఎవరు వచ్చి ఆపినా మేము ఆగమని అంటారు. ఈ మాట వెంటనే ఇంకా తీసుకోవాలి. లేకుంటే మీ ఏదైతే ఊరు నుంచి గెలిచి వచ్చారో ఆ ఊరికి ప్రజలు పంపిస్తారు. హైదరాబాద్ ఇది పాలమూరు ఊరు కాదు. అంటే ప్రతి ఒక్క టైంలో నేను మూసి అడ్డంగా ఏదైనా సంస్థ రాని లేకుంటే రాజకీయ పార్టీ రాని మేము తొక్కి వెళ్తామని అంటారు. మూసి చుట్టుపక్క ఉన్న ప్రజలే మీకు తొక్కుతారు. వచ్చే కార్పొరేటర్ ఎలక్షన్లో ఓటు చేసి మీకు చూపిస్తారు. ప్రజల కోసమే చేస్తున్నా నేను, వాళ్ళ డెవలప్మెంట్ కోసమే మీరందరూ అడ్డం పడుతున్నారట. ఆ ప్రజల కోసం చేస్తుంటే ఆ మూసి పక్కన ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ వాసనతోటి, దాని అంతా క్లీన్ చేస్తా అంటున్నాడు. మరి మీకేం ప్రాబ్లం అవుతుంది? ఏం మార్పు తీసుకొచ్చారు? డబ్బులు దోసుకోవడానికే మార్పు తీసుకొచ్చారు. మూసి ఒక ఏటీఎం దొరికింది ప్రభుత్వంకి ఒక ఏటీఎంగా దొరికింది మూసి ప్రాజెక్టు. ప్రతి ఒక్క టైము ఏదైనా ప్రభుత్వం రాగానే మూసి పేరు మీద చెప్పి వాళ్ళ ఏటీఎం స్క్రాప్ చేసుకోవాలి, డబ్బులు దోసుకోవాలి, మూసికి ఇంకా తీసుకొచ్చి చెత్త డంప్ చేయాలి. ఏమన్నా అంటే మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు మూసికి మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు మూసికి ఖరాబ్ చేయలేదు. మూసి ఖరాబ్ చేసింది మొత్తం ప్రభుత్వమే. ఎమ్లీ బండ్ల ఇంత పెద్ద మెట్రో స్టేషన్ కట్టారు, శివాజీ బ్రిడ్జ్ దగ్గర డంపింగ్ యార్డ్ కట్టారు. ఎవరు కట్టారు? అది ప్రజలు కట్టారా? ప్రభుత్వమే కట్టారు కదా. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొచ్చి మూసి అసలు మేనిఫెస్టోలో లేదు. ఈ మూసి ప్రక్షాళన అనే అంశము కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టలేదు, మీకు తెలుసు. మేనిఫెస్టోలో ఉన్నాయి వదిలేసి లేని అంశాన్ని పట్టుకొని దాన్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే దీని వెనుక ఏందనుకోవచ్చు? వదిలే పరిస్థితి ఎందుకు లేదు అని అంటే కేసీఆర్ ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జ్ కట్టారు, కేసీఆర్ సెక్రటరేట్ కట్టారు, అంటే కొన్ని టెంపుల్ కట్టారు, 3 చోట్ల 3 జరగాల 3 కట్టారు. వాళ్ళ తాత వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలు జనరేట్ చేయడానికి. ఇప్పుడు అరే మీ తాత ఇన్ని సంవత్సరం ముఖ్యమంత్రి చేసిరు కదరా, ఏం కట్టారు, తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు అని అంటే మా తాత మందిర్ కట్టారు, మా తాత కేబుల్ బ్రిడ్జ్ కట్టారు, మా తాత సెక్రటరేట్ కట్టారు అని చెప్పడానికి ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి మన్మరాలు గిట్ట అడిగితే మీ తాత ఏం చేసిరని అంటే ఏమంటారు అంటే మా తాత ఏం చేయలేరా, మా తాత ఉన్నాయి మొత్తం తెలంగాణకి అమ్మి దోసుకుర్రా అని చెప్పడానికి ఉంటుంది అని వాళ్ళు ఆ మాట రాలేకుండా ఆ మూసి మీద ఏమైనా చేయాలా అని పెట్టుకురు. అంటే ఇది సరైన కాదు. ముఖ్యమంత్రి గారు మీ మంచి పేరు కావాలా అంటే మన తెలంగాణలో 7 పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంది. ఆ హాస్పిటల్లో రిక్రూట్మెంట్స్ లేదు, ఆ రిక్రూట్మెంట్ చేయండి. మూసి కూడా సుందర కావాలి, మూసీలో ఉన్న పొల్యూషన్ కూడా కావాలి. మూసీలో పొల్యూషన్ కావాలంటే మూసీలో అయితే కంపెనీ వేస్టేజ్ వాటర్ అయితే తీసుకొచ్చి ఇడుస్తున్నారు కదా, అది ఆపండి. సివరేజ్ వాటర్ ఆపండి, మూసీకి డిప్ చేయండి. ఎమ్లీమల్ డిపో అయితే అడ్డంగా వచ్చి మొత్తం నీళ్ళు ఫ్లో అయ్యడానికి అది కష్టమవుతుంది కదా, దానికి తీయండి. ఈ మూసీలో అయితే డంపింగ్ యార్డ్ కట్టారు కదా, దాంతో మొత్తం చెత్త మొత్తం పొల్యూషన్ మొత్తం మూసిలో పోయి కలుస్తుంది, దానికి తీయండి. అటువంటి మంచి పనులు చేయండి. మీ పేరు ఉంటుంది, మీ పిల్లలు కూడా మీకు పేరు పెట్టుకుంటారు. మీ పేరు గురించి మేము మూసి సుందరీకరణ చేస్తా, మేము మూసీకి సుందరీకరణ చేస్తా అంటే మీ మూసీ సుందరీకరణ మీ గురుగారు కూడా చేయలేదు, మీరు కూడా చేయరు. పాపం ఈ మూసీ మీద మీరు ఇంకా పడేది చేసేయండి. మీరు మంచి హాస్పిటల్ కట్టండి, మీ మంచి పేరు ఉంటుంది. మీరు వాళ్ళు చంద్రబాబు అది కట్టారు, వీళ్ళు కేబుల్ బ్రిడ్జ్ కట్టారు, మేము కూడా ఏమైనా బ్రిడ్జ్ కట్టాలి, లేకుంటే మా మన్మరాలు చెప్తారు మా తాత ఏం చేసిరు అంటే మొత్తం తెలంగాణ అమ్ముకొని తినేసిరు అని ఆ మాట వస్తుందని మీరు ఈ మూసి ఇంకా పడిరు. ఈ మూసి ఇంకా పడలేకుండా మీరు హాస్పిటల్ ఇంకా పడి గవర్నమెంట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ పాఠశాలలు, కాలేజీలు మంచిగా చేయండి. రోడ్డు మీద ఇప్పుడు వాన పడితే మొత్తం ఒక చెరువు అయిపోతుంది, హైదరాబాద్ మొత్తం చెరువు అయిపోతుంది. ఆ చెరువుల మొత్తం నుంచి కాపాడాలి అంటే ఏదైతే పెద్ద పెద్ద ఫుట్పాత్ల మీద అక్రమాలు అయితే పెద్ద మాల్ వాళ్ళు చేసుకురు, హోటల్ వాళ్ళు చేసుకురు, హాస్పిటల్ వాళ్ళు చేసుకురు, అది తీసేసి మంచిగా నీళ్ళు పాస్ అయ్యే లెక్క మీరు చేయండి. దానికి అభివృద్ధి అవుతుంది, మీకు మంచి పేరు వస్తుంది. ఈ మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజల జోలికి వస్తే మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఊకోరు. ఒక్క సెంట్ కూడా భూమి ఇవ్వడానికి సిద్ధం లేరు, వాళ్ళ పానం ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు. ఒక్క సెంట్ కూడా భూమి ఇవ్వడానికి సిద్ధం లేదు. మీ గురుగారు
చేయలే పని మీరు ఏం చేస్తారు? వెంటనే మీరు ఏదైతే తొక్కేస్తా, నేను అది చేసేస్తా, ఇది చేస్తా అని ఈ రౌడీల మాటలు మాట్లాడకు. నువ్వు ఒక మంచి సీఎంగా ఉండండి. మీరు రౌడీ మాటలు మాట్లాడితే ప్రజలు కూడా దానికి వ్యతిరేకంగా ఎట్లా జవాబు ఇవ్వాలి అని ప్రజలకి కూడా వస్తారు. మీ ప్రజల ముంగట మీరు ఏం లేదు, ప్రజలు మీకు ఓడేసి గెలిపిస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీ ముఖం కూడా చూడలేదు. ఆ రాహుల్ గాంధీ ముఖం చూసి మీకు ఓటేశారు. చలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిది, ప్రజలకి లాభ జరుగుతుంది అని. ఆ లాభ జరిగే జగాల మీరు నష్టం జరిపిస్తారు. మూసి చుట్టుపక్కల ఉన్నాయి ప్రజలు జోలికి వచ్చేది మానేసేయని మూసి చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం జనాలు చెప్తారు. మీరు ఏదైతే మూసి ఇల్లులు ఉంటే మొత్తం కబ్జా అని అంటారు. కబ్జాదారు కాదు, మేము ఖరీదారు ఉన్నాము. మా దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ ఉంది. కబ్జాదారు అంటే గండిపేట చుట్టుపక్కల ఏదైతే ఫామ్ హౌస్లు విలాజ్ ఏదైతే ఉంది ఆ కబ్జాదారు ఉన్నారు. వాళ్ళకి ఇమీడియట్గా తీయండి. వాళ్ళకి ఇమీడియట్గా ఫామ్ హౌస్లు తీయండి, విలాస్ తీయండి. వాళ్ళు కబ్జా చేసి మొత్తం గండిపేటకి చిన్నగా చేసేసారు. మూసి చుట్టుపక్కల ఉన్నాయి ప్రజలు మూసి కబ్జా చేయలేదు. మూసి ఒక్క ఇంచు కూడా కబ్జా చేయలేదు. మూసి కబ్జా చేసింది మొత్తం ప్రభుత్వం అధికారులు, పెద్ద నాయకులు. వాళ్ళది కబ్జా తీయండి. బీద ప్రజలు జోలికి వస్తే మంచిగా ఉండదు. ఈ బీద ప్రజలు జోలికి వస్తే మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం చాలా కష్టం చేస్తారు. మీరు అది యాద్ చేసుకొని, మీరు అది గుర్తుపెట్టుకొని, మీ మంచి పేరు కావాలంటే మంచి పనులు చేయండి. హాస్పిటల్ పని చేయండి, స్కూల్స్ మంచిగా కట్టండి, రోడ్లు మంచిగా చేయండి. అది చేస్తేనే మీ పేరు వస్తుంది. లేకుంటే మీ మనమరాలు అడిగితే మీ తాత ఏం చేశారు అంటే మొత్తం తెలంగాణ అమ్మేసి దోసుకొని వచ్చి బొందల పడి ఉన్నారు. అంటే మీ ఐసొంటి పేర్లు తీసుకురాదు అని మేము కోరుతా ఉన్నాం.